రీసెంట్ గా జరిగినటువంటి పహల్గాం తర్వాత అటాక్స్ కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన విషయంలో కానీ ఒప్పందం సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన తర్వాత అయినా కూడా రాత్రి 26 ప్లేసెస్ లో పాకిస్తాన్ దాడులు చేసింది, పెద్ద ఎత్తున అటాక్ చేసింది, దాన్ని భారత్ తిప్పుకొట్టింది. పాకిస్తాన్ నమ్మదగిన కంట్రీ కాదనేటువంటి చర్చకు వచ్చింది. నిన్న కూడా అమృత్సర్ తర్వాత కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున బ్లాక్అవుట్ నిర్వహించారు. ఈ రోజు డీజీఎంఓల సమావేశంలో ఏం చర్చ జరగనుంది అనేటువంటి పీఓకేని అప్పగించాలి, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి, మసూద్ అజార్ని అప్పజెప్పాలి. ఈ విషయం పైన నిన్న కూడా జేడ్ వ్యాన్స్ తో అమెరికా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఉగ్రవాదం విషయంలో వాళ్ళు కమిపించలేక చేపడితే పెద్ద ఎత్తున ఉంటుందని. నిన్న జరిగినటువంటి త్రివిధ దళాల అధిపతులకు సంబంధించిన సమావేశంలో కూడా మోడీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ వెళ్ళాలి అనేటువంటిది, ఒక మిసైల్ దాడి చేయాలి మీరు అనేటువంటిది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎప్పుడు లేనంతగా ఆర్మీకి. ఈ చర్చల నేపథ్యంలో డీజీఎంఓ సమావేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కరాఖండిగా ఉన్నారు. భారత్ నమ్మదగినటువంటి కంట్రీ, పాకిస్తాన్ నమ్మదగినటువంటి కంట్రీ కాదు అనేటువంటిది భారత్ క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఎల్ఓసి తర్వాత సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో అప్రమత్తంగా ఉండాలనేటువంటిది భారత ఆర్మీకి క్లారిటీ ఇచ్చారు. దీంట్లో మసూద్ అజారే కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసినటువంటి నేపథ్యంలో వాడిని విడిపించుకోవడానికి వాడితో పాటు కొంతమందిని కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. దాంట్లో వాళ్ళ తమ్ముడున్నాడు హైజాక్ చేసినటువంటి ఫ్లైట్ లో. సో మొత్తం 7 ప్రదేశాలలో ఫ్లైట్ తిప్పి బెదిరించి లాస్ట్ అప్పుడు దాదాపు ఉగ్రవాదులందరినీ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదులు. ఆ విషయంపైన క్లారిటీ ఉంది భారత్, అది మాట్లాడుంది. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ కాందహార్ ఫ్లైట్ హైజాక్ గురైనప్పుడు అదే ఫ్లైట్ లో ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఉన్నారో ఆయన తండ్రి అదే ఫ్లైట్ లో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు ఆయన అధికారిగా ఉన్నారు, ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి. చాలా సీరియస్ గా ఉంది భారత ప్రభుత్వం. అప్పుడు విడిపించుకోవచ్చారు, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ సిచ్యువేషన్ ని చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. నిజంగానే అసలు యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు పీఓకేని స్వాధీనం చేసుకుంటుంది, పాక్ని మొత్తం పుల్లగొట్టేస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి ఒత్తిడి చేయడం, కాళ్ళబేరానికి రావడం, లాస్ట్ సీజ్ ఫైర్ కి వాళ్ళే ముందుకు రావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే భారత్ ముందుకు వెళ్లాలన్నా, ఆర్థికంగా ఇంకా ఏ రకంగా వెళ్లాలన్నా కూడా కేవలం యుద్ధం ఒకటే కాదు అనేటువంటి ఆలోచన చేయడం, తీవ్రవాదం పైన మాత్రమే మనం దాడి చేయాలనేటువంటి ఆలోచనతో పాక్ చెప్పినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. దాంట్లో విదేశాల సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికల పైన పాక్ ని దోషిగా నిలబెట్టింది. ఆల్రెడీ ఇప్పుడు చర్చల నేపథ్యంలో కూడా ఇది పూర్తి స్థాయి చర్చలు కాదు, కేవలం డీజీఎంఓ సమావేశంలో భారత్ డిమాండ్స్ పెడతా ఉంది. ఆ డిమాండ్స్ ని పాకిస్తాన్ ఒప్పుకొని తీరాల్సిందే, మొదటి నుంచి అదే డిమాండ్ పైన ఉన్నాం కాబట్టి. ఒప్పుకొని తీరకపోతే భారత్ వైఖరి ఏంటి అనేటువంటిది మధ్యాహ్నం 2:30 కానీ మధు, వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించుకోవడానికి, ఉగ్రవాదులను కాపాడుకోవడానికి ఎంతటి మారణ హోమానికైనా తెగించే దేశం పాకిస్తాన్. ఇప్పటికీ పాకిస్తాన్ భారతదేశంపై పిచ్చికూతలు కూస్తూనే ఉంది. మేం సీజ్ ఫైర్కి అంగీకరించలేదు అని అంటూ ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి డిమాండ్స్ కూడా మసూద్ అజార్ని అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉంటుందా? వాళ్ళు పెంచి పోషించుకుని ఉగ్రవాదులను భారత్కి అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరించకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పాక్ వాడిని అంగీకరించేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఒక కొత్త ప్రతిపాదన, గతంలో చెప్తున్నటువంటి ప్రతిపాదననే మళ్ళీ భారత్ ముందు ఉంచే అవకాశం ఉంది. మా దగ్గర లేడు, మాకు సంబంధం లేదు, ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించట్లేదు అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ ని ప్రస్తుతం ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మసూద్ అజార్ లేఖ రాశారు, వాడు మా కుటుంబ సభ్యులతో జరిపారు, ప్రతీకారం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చించి పాకిస్తాన్ గడ్డపైనే భారత్ అటాక్ చేసింది, ఆ ఉగ్రవాద క్యాంప్ పైనే, అక్కడే చచ్చిపోయారు. కాబట్టి పక్కా సమాచారం. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తీసుకుంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని చంపింది అక్కడే, తర్వాత ఉగ్రవాదులే. తర్వాత ఒసామా బిన్ లాడెన్, అమెరికా పైన ట్విన్ టవర్స్ పైన దాడికి సూత్రధారి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్ లో మట్టుబెట్టింది అమెరికా, పాకిస్తాన్ లోనే, పాకిస్తాన్ గడ్డపైనే. సో ఆసియం దావుద్ ఇబ్రాహిం అక్కడే ఉన్నారు, మసూద్ అజార్ అక్కడే, హఫీజ్ సయ్యద్ అక్కడే. సో లష్కర్ ఎ తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నీ వేదిక అయింది పాకిస్తాన్ గడ్డ. దీన్ని ప్రపంచం నమ్మే స్థితిలో లేదు. ఖచ్చితంగా ఏకైక మార్గం పాకిస్తాన్ ముందు ఉంది. పాకిస్తాన్ బతికి బట్ట కట్టాలి అనుకుంటే కనుక అక్కడ పాకిస్తాన్ ప్రజలంతా కనీసం తిండికి ఆహాకారం లేకుండా బ్రతకాలి అనుకుంటే కనుక మసూద్ అజార్ని అప్పగించాలి, ఉగ్రవాద కార్యకలాపాలకి చెక్ పెట్టాలి, ఇంకా సమాచారాన్ని భారత్ తో షేర్ చేసుకోవాలి, పీఓకేని యాజ్ ఇట్ ఈజ్ గా మనకు అప్పచెప్పాలి. ఇది లేకపోతే భారత్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న భారత్ వేరు, ఇప్పుడున్నటువంటి భారత్ వేరు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పదే చెప్తా ఉంది. సో చాలా
స్పష్టత అంటే ఉంది. భారత సీజ్ ఫైర్ ప్రభుత్వానికి పై అందరూ అనుకుంటున్నట్టుగా కాల్పుల విరమణ లేదంటే ఆపరేషన్ సింధూర్ కి పాజ్ స్టాప్ బటన్ కాదు, కేవలం చర్చల తర్వాత మళ్ళీ దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చర్చలు ఫలించకపోతే మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకునైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఇది కూడా పూర్తి స్థాయి చర్చలు కాదు. గమనించాల్సినటువంటి అంశం చాలా క్లారిటీ. ఇది పూర్తి స్థాయి పాకిస్తాన్ తో చర్చలు కాదు, మన డిమాండ్లను తెరపైకి తీసుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే మోకాళ్ళ పైన కూర్చొని వేడుకుంటుంది భారత్ ని పాకిస్తాన్. చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సహకరించేటువంటి దేశాలు లేవు, ఒకటి రెండు మినాయించి తప్ప. అది చివరాఖరి స్టేజ్. ఈ స్టేజ్ లో కనుక వాళ్ళు మళ్ళీ అదే పుత్రబుద్ధితో కనుక ఆలోచన చేస్తే సీజ్ ఫైర్ విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో ఖచ్చితంగా ఎదురుదాడి ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన ఇరాన్ ప్లేస్ తో దాడి చేశారు. తర్వాత భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఊరుకునేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత నిన్న ఒక్కరోజు రాత్రి మాత్రమే ఎక్కడ ఫైర్ జరగలేదు, ఎక్కడ డ్రోన్లతో అటాక్ జరగలేదు, ఎక్కడ వాళ్ళు కవింపు చర్యలకు నిన్న రాత్రి మాత్రమే చేయలేదు. సో పాకిస్తాన్ బుద్ధి కుక్క బుద్ధి కాబట్టి ఏ క్షణంలోనైనా మళ్ళీ వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తే నడిచే పరిస్థితుల్లో ఆర్మీ కానీ అక్కడ వ్యవస్థలు లేవు. ఉగ్రవాదులు చెబితే ప్రభుత్వం ఆర్మీ నడిచే పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. అది పాకిస్తాన్ దుస్థితి. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు బీజేఎంఓ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ హాట్ లైన్ లో చర్చలు ఉంటాయి. ఇది కూడా డైరెక్ట్ చర్చలు లేవు, హాట్ లైన్ లో మాత్రమే చర్చ చేస్తా ఉన్నారు. మన డిమాండ్లకు ప్రతిపాదనకు పాకిస్తాన్ ఓకే అంటేనే క్లారిటీ. ఎలాంటి డిమాండ్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేయట్లేదు. మధు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నిజానికి ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలపై ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. ఒకటి పిఓకే స్వాధీనం. పిఓకే అనేది కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయం. అది సిమ్లా ఒప్పందంలో భాగం. కోర్స్ ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేసుకున్నామని పాకిస్తాన్ అంటుంది. ఇక మసూద్ అజార్ అప్పగింత. సో మసూద్ అజార్ అనేది ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వ్యక్తి కాబట్టి మసూద్ అజార్ అప్పగింతలో ఇతర దేశాలు కలగజేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు, టెర్రరిస్టులను అప్పగించండి అని. బహుశా పిఓకే విషయంలో మాత్రం ఏ దేశం కూడా కలగజేసుకోవడానికి, అటు అమెరికానో మిగిలిన దేశాల్లో కలగజేసుకోవడానికి అవకాశం లేని అంశం. సో ఉగ్రవాదుల అప్పగింత విషయంలో ప్రపంచ శాంతి కోసం మీరు మౌనంగా ఉండండి, కాల్పుల విరమణ పాటించండి అంటున్న దేశాలు ఈ ఉగ్రవాదులను భారత్కు అప్పగించే విషయంలో పాకిస్తాన్ పై ఏదైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, నిజంగా. ఎందుకంటే మసూద్ అజార్ అనేటోడు ఒక్క భారత్ కి మాత్రమే మోస్ట్ వాంటెడ్ కాదు, అమెరికా లిస్ట్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు, టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్నాడు. కాకపోతే అమెరికా అనుకుంటే వెళ్ళి కొట్టగలుగుతుంది. గతంలో మనం చూసాం ఒసామా బిన్ లాడెన్ విషయంలో కానీ, సద్దాం హుస్సేన్ విషయంలో కానీ, వాళ్ళ దేశంలోకి వెళ్ళి అక్కడ అటాక్ చేసి వాళ్ళని చంపినటువంటి పరిస్థితి, అక్కడ వాళ్ళ ప్రభుత్వాలని కూల్చి కొన్ని వేరే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర పాకిస్తాన్ ఉంది. ఇరాక్ కానీ ఇలా పాకిస్తాన్ లో కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ, కొన్ని కంట్రీస్ లో. కానీ ఇక్కడ మసూద్ అజార్ విషయానికి వస్తే మసూద్ అజార్ కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. భారత్ టాప్ మోస్ట్ వన్ లిస్ట్ లో ఉంటే భారత్ లిస్ట్ లో కూడా ఉన్నారు, నిషేధించబడినటువంటి లిస్ట్ లో. కానీ అమెరికా మాత్రం దాని చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. దానికి రీజన్ ఎక్కువగా అటాక్ భారత్ పైన చేయడానికి మసూద్ అజారే పలు స్టేట్మెంట్లు, పలు చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చల్లో మసూద్ అజారే పిఓకేని